క్వశ్చన్ చదవండి. ఫస్ట్ క్వశ్చన్ చదివి అర్థం కావాలి. ఎట్ ప్రజెంట్ అంటే ప్రస్తుతము ద రేషియో బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ అరుణ్ అండ్ దీపక్ ఈజ్ 4:3. అరుణ్ అండ్ దీపక్ అనే ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ యొక్క వయస్సుల నిష్పత్తి 4:3. ఆఫ్టర్ 6 years, ఆఫ్టర్ 6 సంవత్సరాల తరువాత, ఆఫ్టర్ అంటే ప్లస్, 6 సంవత్సరాల ముందు అంటే మైనస్, 6 సంవత్సరాల తర్వాత ఏం జరిగింది? కంటిన్యూ అవుదాం. 6 సంవత్సరాల తరువాత అరుణ్ సేజ్ విల్ బి 26 years. అరుణ్ సేజ్ అనేది 26 years అయింది. అలాంటప్పుడు దీపక్ ప్రస్తుత వయసు ఎంత? దీపక్ ప్రస్తుత వయసు ఎంత? మళ్ళీ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్. అరుణ్ అండ్ దీపక్ అని ఇద్దరు ఉన్నారు. వాళ్ళ వయస్సుల నిష్పత్తి 4:3. 6 సంవత్సరాల తరువాత, 6 సంవత్సరాల తరువాత అరుణ్ వయస్సు ఎంత అయింది? 26 సంవత్సరాలు. అంటే దీపక్ వయస్సు ప్రస్తుతము ఎంత? ఈ క్వశ్చన్ని నాకు సబ్జెక్ట్లో ఏం అడుగుతున్నాడు సార్? దీపక్ ప్రస్తుత వయసు ఎంత అని అడుగుతున్నాడు. దీపక్ ప్రస్తుత వయసు ఎంత అని అడుగుతున్నాడు. నాకు క్లియర్గా కనబడుతుంది, ఇక్కడ 3 కనబడుతుంది. అంటే దీపక్ వయస్సు ఆన్సర్ మల్టిపుల్ ఆఫ్ 3 అని ఉండాలి. దీపక్ వయస్సు 3 మల్టిపుల్ అయి ఉండాలి. 3 మల్టిపుల్ 19.5 రైట్. 16. ఈ 16 సపరేట్ చేస్తాను. 19.5 నేను కుదిరితే నేను తీసుకుంటాను, లేకుంటే క్యాన్సిల్ చేస్తాను. 12 సంవత్సరాలు, 15 సంవత్సరాలు. ఇక్కడ నాకు చక్కగా పాయింట్ తోటి నాకు కనబడుతుంది సార్. అరుణ్ వయస్సు 6 సంవత్సరాల తర్వాత 26 సంవత్సరాలు. అనిల్ నాయర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. 6 సంవత్సరాల తర్వాత నా వయస్సు 20 సంవత్సరాలు అన్న. 6 సంవత్సరాల తరువాత నా వయసు 20 సంవత్సరాలు. అంటే ప్రస్తుతం నా వయసు ఎంత సార్? 20 నుంచి 6 తీసేస్తే 14. 20 అంతే కదా సార్. ఇప్పుడు ప్రస్తుతం 14. 6 సంవత్సరాల తరువాత ఏమవుతుంది? 14 + 6 20. అరుణ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. 6 సంవత్సరాల తరువాత నా వయసు 26 సంవత్సరాలు. అంటే అరుణ్ వయసు ఎంత ఉండాలి? 20 ఉండాలి. 4 ఎంత అయింది? 20. 4 5ల 20, 3 5ల 15. ఇది ఆన్సర్ వస్తే 19.5 దగ్గరకి నేను వెళ్ళను. స్ట్రక్ అయిపోతేనే మిగతా ఆప్షన్లను చూస్తాను. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్ ఇంట్రడక్టరీ క్వశ్చన్ రిగార్డింగ్ పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. అరుణ్ వయస్సు 4 మల్టిపుల్ అయి ఉంటుంది. 6 సంవత్సరాల తరువాత, 6 సంవత్సరాల తరువాత అరుణ్ వయస్సు 26 సంవత్సరాలు. 6 సంవత్సరాల తరువాత 26 సంవత్సరాలు. అంటే ప్రస్తుతం అరుణ్ వయసు ఎంత? 20 సంవత్సరాలు. ప్రస్తుతం అరుణ్ వయసు ఎంత? 20 సంవత్సరాలు. 4 20 అయింది. 4 × 5 20, 3 × 5 15. ఇక్కడ టక్కున మనము ప్రధాన సంఖ్య భాజనీయత సూత్రం కూడా చూసుకోవచ్చు. 4 × 5 20. 5 అనేది ప్రధాన సంఖ్య. అంటే ఆన్సర్ 3 × 5 15. ఆన్సర్లో 5 తోటి డివైడ్ అయ్యే నంబర్ ఉండాలి. ఆన్సర్ ఎంత? 15. ఇవి చాలా చిన్న చిన్న పాయింట్స్ సార్, కానీ చాలా బ్యూటిఫుల్గా మనకు ఉపయోగపడుతుంది. 3 5ల 15. థర్డ్ క్వశ్చన్ అందరికీ క్లియర్ కదా సార్? 6 సంవత్సరాల తరువాత 26 సంవత్సరాలు. 6 సంవత్సరాల తరువాత 20 సంవత్సరాలు. 20 + 6 26. 6 సంవత్సరాల ముందు, 6 సంవత్సరాల ముందు అంటే -6. అప్పుడు ఇక్కడ ఆన్సర్ 32 వచ్చేది. తరువాత అంటే ప్లస్, ముందు అంటే మైనస్. ముందు అంటే మైనస్. నెక్స్ట్ క్వశ్చన్ చదవండి ఒకసారి. ద రేషియో ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ సురేష్ అండ్ హిస్ ఫాదర్. సురేష్ మరియు సురేష్ యొక్క తండ్రి యొక్క వయస్సుల నిష్పత్తి 2:7. సురేష్ మరియు సురేష్ యొక్క తండ్రి యొక్క వయసుల నిష్పత్తి 2:7. ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ ఏజెస్. ఇది 2 అవుతే ఇది 7. అంటే రేషియో ప్రకారము, నిష్పత్తి ప్రకారము వీటి మధ్య తేడా ఎంత? 5. కానీ క్వశ్చన్ ప్రకారము తేడా ఎంత? 40.
5 ఎన్నిసార్లు మనం లబ్ధం చేస్తే 40 వస్తుంది? 5 8ల 40. 8 చేస్తే ఇది నిష్పత్తి నుంచి ఎగ్జాక్ట్ వాల్యూ. 8 2ల 16, 7 8ల 56, 7 8ల 56. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డిఫరెన్స్ బిట్వీన్ దేర్ ఏజెస్, 7కి 2కి మధ్యలో తేడా ఎంత? 5. కానీ క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు తేడా? 40. 5 8ల 40, 5 8s are 40, అంటే 2 8s are 16, 7 8s are 56. క్వశ్చన్లో ఏమన్నాడు? దాని యొక్క నిష్పత్తులు 6 సంవత్సరాల ముందు, ఇక్కడ 6 సంవత్సరాల క్రితము. క్రితము అనంటే పాస్ట్, క్రితము అనంటే పాస్ట్. ఇప్పుడు సురేష్ యొక్క వయస్సు 16 సంవత్సరాలు. 6 సంవత్సరాల ముందు, 6 సంవత్సరాల ముందు అతని వయసు ఏమవుతుంది? 10. సురేష్ యొక్క తండ్రి యొక్క వయస్సు 56 సంవత్సరాలు. 6 సంవత్సరాల ముందు ఎంత అవుతుంది? 50. అంటే సురేష్ వాళ్ళ తండ్రి యొక్క వయసుల నిష్పత్తి ఎంత? 1:5. 1:5. లాజిక్ అందరికీ అర్థమైందా సార్? మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సురేష్ మరియు అతని తండ్రి యొక్క వయసుల నిష్పత్తి 2:7. వాటి మధ్య తేడా 5. కానీ క్వశ్చన్లో తేడా 40, అంటే 5 8ల 40. ఈ నిష్పత్తిని ఎగ్జాక్ట్ వాల్యూగా మార్చాలి అని అంటే ప్రతి ఒక్క దాన్ని నిష్పత్తికి ముందు తర్వాత ఉన్నదాన్ని 8 తోటి లబ్ధం చెయ్యాలి. 2 8ల 16, 7 8ల 56, 16 56. 6 సంవత్సరాల క్రితము అంటే పాస్ట్, పాస్ట్ అంటే మైనస్, ఫ్యూచర్ గత, రైట్, ముందు అని అంటే ప్లస్. 16 నుంచి 6 తీసేస్తే 10, 56 నుంచి 6 తీసేస్తే 50. 10:50. ఆన్సర్ ఎంత? 1:5. ఆన్సర్ ఎంత? 1:5. నెక్స్ట్ 5వ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ చదవండి సార్ ఒకసారి. క్వశ్చన్ చదవండి. ఒక వ్యక్తి అతని కొడుకు కంటే 24 సంవత్సరాలు పెద్దవాడు. 24 సంవత్సరాలు పెద్దవాడు. ఒక వ్యక్తి ఎం అనుకుంటున్నాను, అతని కొడుకు కంటే 24 సంవత్సరాలు పెద్దవాడు. ఎం ఈజ్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ 24. కొడుకు కంటే 24 సంవత్సరాల పెద్దవాడు అతని తండ్రి. ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ది సన్, అంటే ఈ ఎస్ వాల్యూ నాకు ఆన్సర్లో ఇచ్చాడు. ఈ ఆన్సర్ నుంచి నేను ఒక ఆప్షన్ తీసుకుంటాను. ఏదైతే కండిషన్ సాటిస్ఫై అవుతుందో ఆ ఆప్షనే కరెక్ట్. కండిషన్ ఏమన్నాడు సార్? ఇన్ 2 years, 2 సంవత్సరాలలో, అంటే ఆఫ్టర్ 2 years. ఆఫ్టర్ 2 years m+2 అనేది ఇది 2 times ది ఏజ్ ఆఫ్ హిస్ సన్ అయింది. 2 times 2 సంవత్సరాలు. ఈ ఈక్వేషన్ రాయాల్సిన కూడా అవసరం లేదు. 2 సంవత్సరాలలో తండ్రి యొక్క వయస్సు అతని కొడుకు కంటే డబల్ అయింది. అతని కొడుకు కంటే డబల్ అయింది. నౌ బాటమ్ అప్ పార్సింగ్, ఆన్సర్ యూజ్ చేద్దాం. ఆన్సర్ నుంచి ఏదైతే ఈ కండిషన్ని సాటిస్ఫై అవుతుందో కింద నుంచి పైకి వెళ్తున్నాను. దీన్ని బాటమ్ అప్ అప్రోచ్ అని అంటాను. కింద నుంచి పైకి వెళ్తున్నాను, ఆన్సర్ని తీసుకుంటాను. ఏదైతే ఆన్సర్ వాల్యూ క్వశ్చన్ స్టేట్మెంట్ని సాటిస్ఫై అవుతుందో అదే ఆన్సర్. కింద నుంచి పైకి 22 తీసుకుందాం. సన్ కొడుకు వయస్సు 22 అనుకుంటే తండ్రి వయసు ఏమవుతుంది? 22 + 24 46 అవుతుంది. తండ్రి వయస్సు 46, కొడుకు వయస్సు 22. కొడుకు వయస్సు 22, తండ్రి వయస్సు 46. 2 సంవత్సరాల తరువాత 46 + 2 48. కొడుకు 2 సంవత్సరాల తరువాత 24. 24 రెండ్ల 48. 24 రెండ్ల 48. ఎస్, కండిషన్ సాటిస్ఫై అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఎంత? 22. ఆన్సర్ ఎంత? 22. ఆర్ యు ఆల్ విత్ మీ? ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ క్లియర్. మళ్ళీ ఇంకో ఆప్షన్ ఎందుకు తప్పో చెప్తాను. సన్ 20 అని అనుకుంటే ఇది 20. 20 సన్ కొడుకు వయసు 20 అనుకుంటే తండ్రి వయసు 44.
2 సంవత్సరాల తరువాత 44, 2 సంవత్సరాల తర్వాత 46. ఇట్ ఈజ్ 2 times ద సన్స్ ఏజ్. 20 కాస్త 2 పెరిగింది 4. అసలు యూనిట్ డిజిటే మ్యాచ్ అవ్వట్లేదు, వాల్యూ ఎలా మ్యాచ్ అవుతుంది సార్? కాబట్టి ఆన్సర్ ఎంత? ఆప్షన్ డి. దీన్ని బాటమ్ అప్ అప్రోచ్ అని అన్నాను. బాటమ్ అప్ అప్రోచ్ అంటే ఆన్సర్ వాల్యూని తీసుకున్నాను, ఈ కండిషన్ ఏదైతే ఫుల్ఫిల్ చేస్తుందో అదే ఆన్సర్. బాటమ్ అప్ అప్రోచ్, బాటమ్ అప్ అప్రోచ్. నవ్వు ఇది చూడండి సార్, క్వశ్చన్ చదవండి. 5వది ఇది